టీఎస్ఎంసెట్ టీజీఈఏపీ సెట్ 2025కి సంబంధించినటువంటి బిగ్గెస్ట్ గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఎప్పుడెప్పుడు అని ఏదో చూసినటువంటి కౌన్సిలింగ్ యొక్క నోటిఫికేషన్ మనకు రిలీజ్ చేయడం జరిగింది వెబ్సైట్లో. ఈ వీడియో తరపు నుంచి స్టెప్ బై స్టెప్ అనమాట కౌన్సిలింగ్ సంబంధించినటువంటి కంప్లీట్గా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం ఈ వీడియో తరపు నుంచి. తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటే మన ఛానల్ తరపు నుంచి మీకు సీటు వచ్చి కాలేజ్కి వెళ్ళేంత వరకు. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ ఏదైతే మనము టీజీఈఐపీ సెట్ 2025కి సంబంధించి ఇక్కడ స్పెషల్ వెబ్సైట్లో ఉన్నాము. ఇక్కడ మనకు ఇదివరకు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. చూడండి, టీజీఈఐపీ సెట్ 2025 అడ్మిషన్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అనమాట. ఇక్కడ లింక్ ఉంది కదా, క్లిక్ చేస్తా ఉన్నాను. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే డైరెక్ట్గా అయితే పీడిఎఫ్ అయితే ఓపెన్ కావడం జరిగింది. చూడండి ఇక్కడ అనమాట ఫస్ట్ ఫేజ్ సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఇక్కడ ముందుగా అనమాట ఆన్లైన్లో కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ మంత్ అనమాట జూన్ 28 నుంచి ఇక్కడ ఏదైతే జూలై 7 వరకు అయితే ఆన్లైన్లో కౌన్సిలింగ్కి మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి అనమాట మనకు నెక్స్ట్ మంత్ అనమాట జూలై 1 నుంచి జూలై 8 వరకు అయితే ఈ యొక్క కౌన్సిలింగ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ థింగ్ మనం చూసుకున్నది ఇక్కడ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనమాట. ఒకసారి ఎవరిదైతే ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్ ఇచ్చుకోవడానికి మనకి డేట్స్ మనం చూసుకున్నది ఇక్కడ డేట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 6th జూలై నుంచి 10th జూలై వరకు అనమాట ఇక్కడ మనం ఆన్లైన్లో వెబ్ ఆప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫ్రీజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అనమాట. వెబ్ ఆప్షన్ యొక్క లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్లయితే 10th జూలై. అదేవిధంగా డిస్ప్లే ఆఫ్ మార్క్ సీట్ అలొకేషన్ ఆన్ ఆర్ బిఫోర్ 13th జూలై 2025 అనమాట. మార్క్ సీట్ అలాట్మెంట్ ఇస్ నథింగ్ బట్ అనమాట డూప్లికేట్ సీట్ అలాట్మెంట్ అనమాట. మీరు ఇక్కడ వెబ్ ఆప్షన్ ఇస్తారు కదా, ఇచ్చిన తర్వాత మీకు ఏ కలర్ సీట్ వచ్చిందో ఇక్కడ మార్క్ సీట్ అలాట్మెంట్ అయితే వస్తుంది. రాగానే మీరు ఏం చేయాలి, మీరు నెక్స్ట్ స్టెప్ అనమాట మీరు మళ్ళీ వెబ్ ఆప్షన్ అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సెకండ్ థింగ్ చూడండి, ఇక్కడ మాడిఫై ఆఫ్ ఆప్షన్స్ ఇఫ్ రిక్వైర్డ్, అదర్వైజ్ ఆప్షన్స్ ఎక్సైడ్ ఫర్ మార్క్ అలాట్మెంట్ షల్ బి కన్సిడర్ ఫర్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ అలాట్మెంట్ అనమాట. ఇక్కడ మీకు ఇన్ కేస్ ఇక్కడైతే మార్క్ సీట్ అలాట్మెంట్ వస్తుంది కదా, మార్క్ సీట్ అలాట్మెంట్లో మీకు మంచి కాలేజ్ వస్తేనే ఉంచుకోండి, లేకపోతే మీరు మాడిఫై చేసుకొని మళ్ళీ వెబ్ ఆప్షన్ ఇవ్వచ్చు అని ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు అనమాట. ఓకే, కాబట్టి ఆ డేట్స్ మనం చూసుకున్నది ఒకసారి ఇక్కడ మార్క్ సీట్ అలాట్మెంట్ వచ్చేసి అనమాట 12th రోజు రావడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ 14th రోజు కావచ్చు, 15th రోజు కావచ్చు, మీరైతే సీట్ అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ మీరు ఇక్కడ వెబ్ ఆప్షన్ అయితే ఇవ్వచ్చు అనమాట 14th రోజు, 15th రోజు. ఇది చాలా గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు అందరికి కూడా. అదేవిధంగా నెక్స్ట్ అన్నమాట ఇక్కడ ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్ ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అనమాట. ఒకసారి మీకు మార్క్ సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు సీట్ నచ్చకపోతే ఇక్కడ మీరు మాడిఫై చేసుకొని వేరే కాలేజీకి మీరు వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి ఇక్కడ 15th జూలై వరకు అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఫర్ ఫస్ట్ ఫేజ్ ఆన్ ఆర్ బిఫోర్ అనమాట 18th జూలై. ఇక్కడ ఏదైతే మనకు మార్క్ యొక్క సీట్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత మీకు ఎక్కడైతే మీకు మళ్ళీ మీరు చేంజ్ చేసుకుంటారు కదా ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ అనమాట. వెబ్ ఆప్షన్ చేంజ్ చేసుకున్న తర్వాత మీకు ఫైనల్ సీట్ అలాట్మెంట్ రావడం జరుగుతుంది 18th అనమాట. ఓకే, 18th బిఫోర్ అంటే మనకి ఇక్కడ 7th రోజు రావడం జరుగుతుంది. ఓకే, తర్వాత ఇక్కడ ఏదైతే మనకు పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ అనమాట. మీకు ఏ కాలేజ్ సీట్ వచ్చిందో ఆ కాలేజ్కి మీరు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ట్యూషన్ ఫీ పేమెంట్ అయితే కట్టాల్సి ఉంటుంది అనమాట జూలై 18th నుంచి జూలై 22 వరకు. ఓకే, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయింది. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనమాట. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ మనం చూసుకున్నది ఇక్కడ ఏదైతే మనకు 27 జూలై అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది అనమాట. ఆన్లైన్ అందరూ కూడా ఫస్ట్ ఫేజ్ ఎవరైతే మిస్ అయ్యారో సెకండ్ ఫేజ్ డైరెక్ట్గా ఆన్లైన్ మీరు ఇక్కడ కౌన్సిలింగ్కి స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత 26th జూలై రోజు అనమాట మీరు అందరూ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. తర్వాత వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ ఎక్సైజింగ్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇట్స్ మ్యాండేటరీ టు ఎక్సైజ్ ఆప్షన్ ఏ ఫ్రెష్ ఫర్ సెకండ్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్ విల్ బి నాట్ బి కన్సిడర్డ్ అనమాట. ఇక ఎవరికైతే ఇక్కడ మీకు ఫస్ట్ ఫేజ్లో సీటు వచ్చినా తర్వాత మీరు సెకండ్ ఫేజ్ డైరెక్ట్గా ఎంటర్ అయ్యారు కదా, మీరు ఫస్ట్ ఫేజ్లో ఉన్నటువంటి వెబ్ ఆప్షన్ కన్సిడర్ చేయాలన్నమాట. మీరు కొత్తగా మళ్ళీ సెకండ్ ఫేజ్లో ఇవ్వాలని మనకి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్ డేట్స్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 26 జూలై నుంచి 27 జూలై వరకు అయితే ఇవ్వచ్చు అనమాట. తర్వాత ఫ్రీజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ నథింగ్ బట్ లార్జ్ ఆఫ్ వెబ్ ఆప్షన్ అన్నమాట మనకు జూలై 27 వరకు అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్ అనమాట. మనకి ఇక్కడ అయితే జూలై 30 కన్నా ముందే మనకి ఇక్కడ సెకండ్ ఫేజ్ యొక్క సీట్ అలాట్మెంట్ రావడం జరుగుతుంది. అదేవిధంగా పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ అనమాట. మనకు ఏదైతే సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిన విద్యార్థులు అందరూ కూడా అనమాట 30 జూలై నుంచి ఇక్కడ 1 ఆగస్ట్ వరకు అనమాట ఆన్లైన్లో ఫీ పేమెంట్ కట్టాల్సి ఉంటుంది, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫిజికల్ రిపోర్టింగ్ ఎట్ అలాటెడ్ కాలేజ్ అనమాట. మీకు ఇక్కడ
ఫస్ట్ ఫేజ్ కావచ్చు, సెకండ్ ఫేజ్ కావచ్చు, మీకు ఏ కాలేజ్ సీటు వచ్చింది, ఏ బ్రాంచ్ సీటు వచ్చిందో ఆ కాలేజీకి వెళ్ళి మీరు ఫిజికల్గా రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. రిపోర్టింగ్ చేసి మీ యొక్క అడ్మిషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, 31st ఇక్కడ జూలై నుంచి ఆగస్టు 2 వరకు అయితే కంప్లీట్ చేసుకోవాలి యొక్క స్టెప్స్ అనమాట. అదేవిధంగా అప్డేటింగ్ క్యాండిడేట్ జాయినింగ్ డీటెయిల్స్ బై ది కాలేజ్ వచ్చేసి అనమాట 3 ఆగస్టు వరకు అయితే అందరైతే కంప్లీట్ చేసుకోవాలి మీ యొక్క టోటల్గా అన్ని కంప్లీట్ అడ్మిషన్ ప్రాసెస్ అనమాట. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ మన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు కొన్ని మన డేట్స్ అయితే మెన్షన్ చేస్తారనమాట. ఇక్కడ కొన్ని నోట్స్ అయితే ఇచ్చారు. ఫిజికల్ రిపోర్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎట్ అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ ఈస్ మ్యాండేటరీ అనమాట. ఎవరికైతే ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో సీటు వచ్చిన తర్వాత, సెకండ్ ఫేజ్లో సీటు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థి అనమాట మీకు ఏ కాలేజ్ సీటు వచ్చిందో ఆ కాలేజ్ మీకు ఖచ్చితంగా జాయిన్ అవ్వాలని ఇక్కడ మనకు ఈ యొక్క నోట్లో మెన్షన్ చేశారనమాట. అదేవిధంగా ఇక్కడ సెకండ్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ హ్యాండ్ ఓవర్ ఏ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ది సర్టిఫికేట్స్ అండ్ ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ ఎట్ అలాటెడ్ కాలేజ్ అండ్ ఆప్టెన్ అక్నాలెడ్జ్మెంట్ ఫర్ ది కాలేజ్ అనమాట. మీకు సంబంధించిన ఏదైతే ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ అయితే హ్యాండ్ చేయమంటుంది అన్నమాట. వారికి వచ్చేసి మీకు సంబంధించిన ఏదైతే ఒరిజినల్ టీసీ ఉంటుంది కదా వారికి సబ్మిట్ చేసి మీరు సబ్మిట్ చేసినట్టు ఇక్కడ అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవడం, అక్నాలెడ్జ్మెంట్ యొక్క ఫామ్ తీసుకోవడానికి ఇక్కడ మనకు క్లారిటీగా మెన్షన్ చేశారనమాట. అదేవిధంగా థర్డ్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ క్యాండిడేట్స్ గాట్ అలాట్మెంట్ ఇన్ సెకండ్ ఫేజ్ అండ్ నాట్ రిపోర్టెడ్ ఎట్ కాలేజ్ ఆర్ నాట్ పర్మిటెడ్ టు ఎక్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఇన్ ఫైనల్ ఫేజ్ అనమాట. ఎవరికైతే ఇక్కడ సెకండ్ ఫేజ్ లో సీటు వచ్చిన విద్యార్థులు ఉంటారు కదా, మీకు వచ్చిన సీటు నచ్చక మీరు సెకండ్ ఫేజ్ లో రిపోర్టింగ్ చేయకపోతే ఫైనల్ ఫేజ్ కి మేము అలౌ చేయమని మీకు ఇక్కడ క్లారిటీ మెన్షన్ చేసి మీరు అంతా వెరిఫై చేయండి. తర్వాత ఫైనల్ ఫేజ్ ఇస్ నథింగ్ బట్ థర్డ్ ఫేజ్ యొక్క కౌన్సిలింగ్ మనం చూసుకున్నైతే దాదాపు అనమాట 5th ఆగస్ట్ నుంచి అయితే ఇక్కడ ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ స్టార్ట్ కావడం జరుగుతుంది. అదేవిధంగా ఆగస్టు 6th రోజు అనమాట ఇక్కడ ఏదైతే మనము సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆగస్టు 6th నుంచి ఆగస్టు 7th వరకు అనమాట 2 days లో మీరు ఏం చేయాలి, ఇక్కడ వెబ్ ఆప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ నోట్ అయితే మెన్షన్ చేసారు, తెలుసుకుందాం. ఇట్ ఈస్ మ్యాండేటరీ టు ఎక్సైజ్ ఆప్షన్ ఏ ఫ్రెష్ ఫర్ ఫైనల్ ఫేజ్. ఎర్లియర్ ఫేజ్ ఆప్షన్ విల్ బి నాట్ బి కన్సిడర్డ్ అనమాట. ఎవరికైతే ఇక్కడ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్ ఇచ్చారు కదా, ఎక్క మీరు మళ్ళీ థర్డ్ ఫేజ్ లో మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, కానీ మీరు బిఫోర్ గా మీరు ఇచ్చారు కదా సెకండ్ ఫేజ్ కన్సిడర్ చేయరు, మళ్ళీ ఫ్రెష్ గా థర్డ్ ఫేజ్ లో ఇవ్వాలని ఇక్కడ మనకు మెన్షన్ చేశారనమాట. ఓకే, అదే విధంగా ఫ్రీజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్ వచ్చేసి అనమాట మనకు 7th ఆగస్ట్ వరకు అనమాట. అదేవిధంగా ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్ ఆర్ బిఫోర్ వచ్చేసి మనకు 10th ఆగస్ట్ అయితే మనకి ఇక్కడ సీట్ అలాట్మెంట్ రావడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ వచ్చేసారనమాట 10th ఆగస్ట్ నుంచి 12th ఆగస్ట్ వరకు అనమాట ఆన్లైన్ లో ఫీ పేమెంట్ కట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా రిపోర్టింగ్ ఎట్ కాలేజ్ ఇన్ కేస్ ఆఫ్ చేంజ్ ఆఫ్ బ్రాంచ్ కాలేజ్. ఓకే, మీరు ఇక్కడైతే రిపోర్టింగ్ చేయడానికి అనమాట మనకు 11th ఆగస్ట్ నుంచి 13th ఆగస్ట్ వరకు అయితే మనకు టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇన్ కేస్ మీకు ఏమైనా బ్రాంచ్ చేంజ్ చేయాలనుకున్నా, కాలేజ్ చేంజ్ చేసుకోవాలనుకున్నా అని ఇక్కడ మనకు ఆ రోజు టైం అని మనకి ఇవ్వడం జరిగింది అనమాట. ఎందుకంటే ఇక్కడ సెకండ్ ఫేజ్ వరకు అయితే సీట్ వచ్చింది కదా, సీట్ వచ్చిన విద్యార్థులు మళ్ళీ ఇక్కడ మీరు నెక్స్ట్ స్టెప్ అయితే చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు ఈ విధంగా అయితే మెన్షన్ చేశారు. ఓకే, అదేవిధంగా అప్డేటింగ్ జాయినింగ్ డీటెయిల్స్ బై కాలేజ్ అనమాట. ఇక్కడ 4th కాలేజ్ అందరూ కూడా మీ యొక్క సంబంధించిన డీటెయిల్స్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ కీలక నోట్ అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ డ్రాప్ అవుట్స్ కావచ్చు, క్యాన్సిలేషన్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్. ఒకసారి మీకు ఇక్కడ థర్డ్ ఫేజ్ లో సీట్ వచ్చిన తర్వాత మేము డ్రాప్ అవుతాము, మేము మా సీట్ క్యాన్సిల్ చేసుకుంటాం అన్నట్లయితే ఖచ్చితంగా ఇక్కడ పర్మిషన్ లేదని ఇక్కడ మనకు క్లారిటీ మెన్షన్ చేశారు. అదేవిధంగా సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ బై కన్వీనర్ అనమాట. ఇక్కడ మీకు సీటు వచ్చిన కాలేజీలో బ్రాంచ్ నచ్చకపోతే వేరే బ్రాంచ్ మనము స్లైడింగ్ అవ్వడానికి ఇక్కడ చాయిస్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఈసీలో మీకు సీటు వచ్చింది అనుకుందాం, సిఎస్కి మీరు మారాలనుకుంటే సేమ్ కాలేజీలో మీరైతే మారవచ్చు అనమాట. దీనికి సంబంధించి ఇక్కడ మనకు క్లారిటీ మెన్షన్ చేసి తెలుసుకుందాం. ఇక్కడ ఎక్సైజింగ్ ఆప్షన్ ఆఫ్ ఇంటర్నల్ స్లైడింగ్ వచ్చేసి అనమాట స్లైడింగ్ టు అదర్ బ్రాంచ్ విత్ ఇన్ ద కాలేజ్ అనమాట. మీకు ఏ కాలేజ్ సీటు వచ్చిందో ఆ కాలేజీలోనే వేరే బ్రాంచ్కి అయితే మారవచ్చు అని మనకి మెన్షన్ చేశారు. వేరే కాలేజ్ వెళ్ళి మారడానికి రాదు. మీకు ఏ కాలేజ్ సీటు వచ్చిందో ఆ కాలేజ్నే ఒక బ్రాంచ్ నుంచి మరొక బ్రాంచ్ మీద అయితే చేంజ్ కావచ్చు అని ఇక్కడ మెన్షన్ చేశారు అనమాట. ది ఫీ రీయింబర్స్మెంట్ ఈజ్ అప్లికేబుల్ టు ఎలిజిబుల్ ఇంటర్నల్ స్లైడింగ్ క్యాండిడేట్స్ అనమాట. ఇక్కడ మీకు ఫీ రీయింబర్స్మెంట్ వస్తుంది కదా, మీరు ఇన్ కేసు ఒక బ్రాంచ్ నుంచి ఒక బ్రాంచ్కి మారినా కానీ మీకు వచ్చినటువంటి ఫీ రీయింబర్స్మెంట్లో ఎటువంటి చేంజెస్ ఉండదు. మీకు యాస్టేజ్గా మీకు ఫీ రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ వస్తుంది మనకి ఇక్కడ మెన్షన్ చేశారనమాట. మరి ఈ యొక్క ప్రాసెస్ వచ్చేసిన మనకి ఇక్కడ ఏదైతే 18th ఆగస్ట్ నుంచి 19th ఆగస్ట్ వరకు అయితే ఈ యొక్క టైమింగ్ అయితే ఉందన్నమాట. ఆ టైంలో అందరైతే మీరు షిఫ్ట్ కావచ్చు మీ కాలేజీలోనే ఒక బ్రాంచ్ నుంచి మరొక బ్రాంచ్కి. తర్వాత ఫ్రీజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అనమాట. మళ్ళీ మీరు ఇక్కడ ఏదైతే వెబ్సైట్కి వచ్చి వెబ్ ఆప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది 19th రోజు. తర్వాత మీకు ఒక బ్రాంచ్ నుంచి ఒక బ్రాంచ్ సీట్ వచ్చినట్టు ఇక్కడ చూడండి ప్రొవిజనల్ అలాట్మెంట్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్ వచ్చేసాము మీకు 21th ఆగస్ట్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా డౌన్లోడింగ్ ఆఫ్ న్యూ అలాట్మెంట్ ఆర్డర్ ఇఫ్ ఎనీ ఇంటర్నల్ స్లైడింగ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ అండ్ రిపోర్టింగ్ న్యూ బ్రాంచ్ విత్ ఇన్ ద సేమ్ కాలేజ్ అనమాట. మీకు ఇక్కడ ఒక కాలేజ్ నుంచి ఒక బ్రాంచ్ నుంచి ఒక కాలేజ్ మాత్రమే మీ యొక్క మీకు
ఒక బ్రాంచ్ నుంచి మరొక బ్రాంచ్కి మీరు చేంజ్ అవుతారు కదా మీకు వచ్చిన కాలేజీలో, ఆ కాలేజీ మళ్ళీ మీరు అయితే రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. 22 ఆగస్ట్ నుంచి 23 ఆగస్ట్ వరకు అనమాట. ఓకే, అదే విధంగా దీంతో పాటు మనకి ఇక్కడైతే ఇంకొన్ని డేట్స్ అయితే మెన్షన్ చేశారు, మనం తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా వరకు చూడండి. ఇక్కడ డ్రాప్ అవుట్స్ క్యాన్సిలేషన్ ఇఫ్ ఎనీ ఆఫ్టర్ ఇంటర్నల్ స్లైడింగ్ షల్ నాట్ బి పర్మిట్ టు బి ఫీల్డ్ అండర్ స్పాట్ అడ్మిషన్స్. ఓకే, మీరు ఇన్ కేస్ ఇక్కడ ఏదైతే మీరు డ్రాప్ అవుట్స్ కానీ క్యాన్సిలేషన్ చేశారనుకోండి, మీకైతే సీట్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది, మళ్ళీ పర్మిట్ చేయడం అనమాట. ఈ యొక్క మిగిలిపోయిన సీట్స్ అన్నింటి కూడా స్పాట్ అడ్మిషన్ కింద మేము ఫిల్అప్ చేస్తామని ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. అదేవిధంగా అవెవర్ సచ్ వేకెన్సీ షల్ బి పర్మిటెడ్ టు ద ఫిల్డ్ త్రూ లెటర్ ఎంట్రీ ఇంటూ సెకండ్ ఇయర్ అనమాట. ఓకే, ఇన్ కేస్ ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఏమైనా సీట్ మిగిలిపోయినా కానీ మేము ఏం చేస్తామంటే ఇక్కడ మాకు సెకండ్ ఇయర్ ఉంటుంది కదా. ఓకే, బీటెక్ సెకండ్ ఇయర్లో ఎవరైతే పాలిటెక్నిక్ చేస్తారు కదా ఆ స్టూడెంట్స్ అందరు కూడా జాయిన్ అవ్వచ్చు ఇక్కడ మనకు మెన్షన్ చేశారనమాట. వారిని ఇక్కడ వేకెన్సీ చేస్తామని వారిని ఇక్కడ మేము రిక్రూట్ చేసుకుంటామని చెప్పడం జరిగింది. ఓకే, అదే విధంగా స్పాట్ అడ్మిషన్ అనమాట యూనివర్సిటీ అండ్ స్పాట్ అడ్మిషన్స్ వచ్చేసానమాట ఎప్పుడన్నా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ స్పాట్ అడ్మిషన్ గురించి మనం తెలుసుకున్నట్లయితే ఇక్కడ మనకు 23 ఆగస్ట్ అయితే ఇక్కడ స్పాట్ అడ్మిషన్స్ అయితే ఉంటాయన్నమాట. మనకు వెబ్సైట్లో ఏ కాలేజ్లో మరి ఎన్ని సీట్లు మిగిలిపోయాయి మనకి లింక్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ కాలేజ్ గురించి డైరెక్ట్ మీరు అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఏదన్నమాట ఇన్ఫర్మేషన్ మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటే మన ఛానల్ తరపు నుంచి మీకు సీటు వచ్చి కాలేజ్కి వెళ్ళినంత వరకు తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.